అందరికీ నమస్కారం. ఇప్పుడు భారత భూగోళ శాస్త్రంలోని ప్రకృతి సిద్ధ మండలాలకు సంబంధించి మనం చర్చిస్తున్న నేపథ్యంలో సవర్ణాలు లేదా ఉష్ణమండల పచ్చిక బయళ్ళు, సవర్ణాలు లేదా ఉష్ణమండల పచ్చిక బయళ్ళు ఇవి ప్రపంచవ్యాప్తంగా 15% ఆక్యుపై చేసి ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే వేసవి కాలంలో వర్షం కురుస్తుంది, శీతాకాలంలో పొడిగా ఉంటుంది. పెట్టుకోండి, శీతాకాలంలో పొడిగా ఉంటుంది, వేసవి కాలంలో వర్షం కురుస్తుంది. ఇక్కడ 5 నుంచి 20 భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి 5 నుంచి 20, అదే భూమధ్య రేఖ నుంచి దక్షిణానికి 5 నుంచి 20 అక్షాంశాల మధ్య ఇది విస్తరించి ఉంది ఈ సవర్ణాలు అనేది. అయితే ఇక్కడ చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే జాంబుజీ నది, విక్టోరియా సరస్ ఆఫ్రికా ఖండంలో, ఇక్కడ ఆఫ్రికా ఖండంలో జాంబుజీ నదిపై విక్టోరియా సరస్ అనేది చాలా ఇంపార్టెంట్, సవర్ణ ప్రాంతంలోనే ఉంది. అలాగే ఇక్కడ ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఇది సవర్ణాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా మధ్య భాగంలో ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దక్షిణ అమెరికా వచ్చేటప్పుడు బ్రెజిల్, బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా. బ్రెజిల్, ఇక్కడ ఉంది బ్రెజిల్ కనిపిస్తుందండి, అర్జెంటీనా, పరాగ్వే, బొలివియా ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి సవర్ణాలను ఏమని పిలుస్తారంటే కంపాలు. ఏమని పిలుస్తారు? కంపాలు. బ్రెజిల్, బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా, పరాగ్వే, బొలివియా, బ్రెజిల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సవర్ణ ప్రాంతాన్ని కంపాలు అని పిలుస్తారు. అలాగే అదే దక్షిణ అమెరికాలో వెనుజులా, కొలంబియా పైన ఉన్న చోటు వెనుజులా, కొలంబియా ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా ఉత్తర అమెరికా ప్రాంతం అనమాట. అంటే దక్షిణ అమెరికాలోనే ఉత్తర భాగంలో, పూర్తి స్థాయిలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సవర్ణాలకు ఏమని పిలుస్తారు? లానోలు. ఏమని పిలుస్తారండి? లానోలు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది మనము దక్షిణ అమెరికా అనుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొలంబియా అలాగే వెనుజులా ప్రాంతంలో ఉన్నటువంటి సవర్ణాలు లానోలను పిలుస్తారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని కంపాలని పిలుస్తారు. కంపాలు. ఓకేనా? అలాగే ఆఫ్రికా ఖండంలో మొత్తం భాగం మ్యాక్సిమం ఈ మొక్క అంతా కూడా ఆఫ్రికా. అంటే సుమారు ఈ భాగం అంతా కూడా ఆఫ్రికా ఖండంలో మెజారిటీ% అంటే అధిక శాతం అంతా కూడా సవర్ణాలు. అంటే సవర్ణాలు ఏ ఖండంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయంటే ఆఫ్రికా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా. మరి ఆఫ్రికాలో దీన్ని ఏమని పిలుస్తారంటే పార్క్ ల్యాండ్, బుష్ వెల్డ్, పార్క్ ల్యాండ్ లేదా బుష్ వెల్డ్ అని పిలుస్తారు. ఓకేనా? అయితే ఇక్కడ మధ్య అమెరికా వచ్చేటప్పటికి, మధ్య అమెరికా అంటే ఏమిటి? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఉన్న మధ్యలో ప్రాంతాలు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఇండీస్ దీవులు వంటివి, క్యూబా, హవానా వంటి ప్రాంతాలు. ఇవన్నీ సవర్ణ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. అంటే ఈ ప్రాంతం అన్నమాట. ఇదంతా కూడా సవర్ణ ప్రాంతం. ఓకేనా? అయితే శీతోష్ణ స్థితి ఏమిటి? ఇక్కడ ఆర్ద్రత తక్కువ, మేఘాలు తక్కువ, సంవత్సరం పొడవునా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక్కడ సాధారణంగా అంటే వేసవి కాలంలో 32 నుంచి 37 ఉష్ణోగ్రత ఉంటుంది, శీతాకాలంలో 21% ఉష్ణోగ్రత ఉంటుంది. సగటు ఉష్ణోగ్రత ఎంతంటే 37.
సవర్ణ ప్రాంతంలో ఉన్నటువంటి సగటు ఉష్ణోగ్రత ఎంత? 37 డిగ్రీల సెంటీగ్రేడ్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ వర్షపాతం ఎలా అంటే 150 నుంచి 250 సెంటీమీటర్ల వర్షము సంవహన వర్షపాతం కురుస్తుంది. ఏంటండి? సంవహన వర్షపాతం. ఇక్కడ సంవహన వర్షపాతంతో పాటు ఎక్కడైతే పర్వతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో పర్వతీయ వర్షపాతం కూడా ఒక మోస్తరుగా కురుస్తుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ అంటే హవాయి దీవులు. ఇక్కడ అంటే ఉత్తర అమెరికాకి దక్షిణ అమెరికా మధ్యలో ఉన్న వెస్ట్ ఇండీస్ పైన ఉన్నటువంటి క్యూబా, హవానా ఉన్నాయి చూడండి. ఆ హవానా దీవుల్లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, హవాయి దీవుల్లో ఉన్నటువంటి వయోలిలి ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం. 1234.4 సెంటీమీటర్లు కురుస్తుంది. గుర్తుపెట్టుకోండి, వయోలిలి ఇది ఈ ప్రాంతంలోనే ఉంది. వయోలిలి ఏ దేశంలో ఉందంటే హవాయ్. ఏ ప్రాంతంలో ఉంటే సవర్ణ ప్రాంతాలు. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం కలిగినటువంటి ప్రాంతము. మరి వృక్ష సంపద ఏమిటి? ఇక్కడ 1 నుంచి 6 మీటర్ల ఎత్తు కలిగినటువంటి పలచని తివాచీ లాగా, సాపలాగా అనమాట. తివాచీ అంటే సాపల విశాలమైన గడ్డి భూములు ఉంటాయి. ఇవి ఆకుపచ్చగా స్టార్టింగ్లో ఉంటాయి, తర్వాత గోధుమ రంగులో మారిపోతాయి. మరి ఇక్కడ జంతువులు ఏమిటి? ఫేమస్ ఇక్కడ హోమ్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్. హోమ్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే సవర్నాస్. సవర్నాస్ ఈజ్ కాల్డ్ హోమ్ ఆఫ్ ది వైల్డ్ యానిమల్స్. అలాగే దీన్ని యానిమల్స్ ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. సవర్ణాన్ని యానిమల్స్ ప్యారడైజ్. యానిమల్స్ ప్యారడైజ్ అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ మరి ఇక్కడ వ్యవసాయం ఏమిటి? పోడు వ్యవసాయం చేస్తారు. పోడు వ్యవసాయం అంటే నేను మీకు చెప్పాను. పోడు వ్యవసాయం అంటే అటవీ ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఉన్న చెట్లని నరికేసి అక్కడే కొట్టేసి కాల్చేసి బూడిద చేసేసి వర్షం వచ్చిన తర్వాత బూడిద మట్టిలో కలిసిపోతుంది. అప్పుడు సారవంతమైన నేలగా మారుతుంది. ఆ తదనంతర కాలంలో 4-5 సంవత్సరాలు పంటలు పండించిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేస్తారు. మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే అది పోడు వ్యవసాయం అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే అర్జెంటీనా అనేది బీన్స్కి మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటిది. ఇది అర్జెంటీనా. అలాగే ఇక్కడ పంచదార గిన్నె, ప్రపంచ పంచదార గిన్నె అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్యూబా. ఇక్కడ క్యూబా అంటే ఈ ప్రాంతంలో వస్తుంది సుమారు. క్యూబా ప్రపంచ పంచదార గిన్నె అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే. అలాగే దక్షిణాఫ్రికాలో మనకి కీలకమైనది ఏంటంటే క్వెబాసో అనే వృక్షం నుంచి టానిన్ని తీస్తారు. టానిన్. అలాగే క్యూబా హవానా అనేది మరో ప్రత్యేకమైన తెలిసిన శ్రేష్టమైన చుట్టలకి ప్రసిద్ధి. చుట్టలు పొగాకుతో తయారు చేయబడిన చుట్టలకి ప్రసిద్ధి. అయితే ఇక్కడ వివిధ ప్రాంతాల్లో వివిధ ఆదిమ జాతులు ఎవరు అనేది మరో కీలకమైన బిట్టు. టాంజానియా అనేది ఎక్కడ ఉంది? మనకి ఒకసారి టాంజానియా అంటే ఆఫ్రికా ఖండానికి ఈ తూర్పు అయినటువంటి గులాబీ రంగు చూపిస్తుంది చూడండి. అంటే ఈ ప్రాంతం సుమారుగా. సరే, ఇక్కడ టాంజానియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిమ జాతి ఎవరు? మసాయి. ఎవరండి? మసాయి. అలాగే కికియు అనేవాళ్ళు కెన్యా. హౌసా అనేది నైజీరియా ఎక్కడ ఉంది? నైజీరియా అనేది ఆఫ్రికాకి ఈ వంపులో ఉంటుంది. నైజీరియా హౌసా పొలాన్ని హౌసా. అలాగే ఈ టాంజానియా ఉన్న మసాయి, కికియు అనేది కెన్యా, హౌసా అనేది నైజీరియా. తూర్పు ఆఫ్రికాలో మసాయిల్నే ఇంకో పేరు పెడతారు, కోల్డ్ హిక్ అన్నమాట. అలాగే ఇక్కడ పశువులని కన్యాశుల్కంగా ఉపయోగిస్తారు, మాంసం కోసం కాదు. అది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే వెనిజులా గొర్రెల కాపర్ని ల్యాండ్ రాస్ అని పిలుస్తారు. వెనిజులా దేశంలోని గొర్రెలు కాసే వాళ్ళని ఏమంటారు? ల్యాండ్ రాస్. అలాగే వెనిజులా అనేది పెట్రోలియంకి ఇంపార్టెంట్. అలాగే జమైక్ అనేది బాక్సైట్కి ఇంపార్టెంట్. జైరే అనేది కటంగా అన్న జిల్లా రాగికి ఇంపార్టెంట్. అలాగే హవాయి దేశ రాజధాని హనోయ్. అలాగే సవర్ణ ప్రాంతం అనేది భవిష్యత్తులో వ్యవసాయానికి ముడి సరుకులు అందజేసే ప్రాంతంగా చాలామంది దీన్ని కొనియాడుతున్నారు
మరో కీలకమైనటువంటిది ఏమిటంటే సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు లేదా స్టెప్పీ ప్రాంతము. సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు లేదా స్టెప్పీ ప్రాంతము. సమశీతోష్ణ మండల పచ్చిక బయళ్ళు లేదా స్టెప్పీ ప్రాంతము. ఇక్కడ పశుపోషణ అనేది అత్యంత కీలకంగా ఉన్నటువంటి ప్రాంతము. అలాగే ఇది 35 భూమధ్య రేఖకి ఇరువైపులా 35 నుంచి 55 మధ్యన 35 నుంచి 55 డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించింది. ఇక్కడ ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఉంటుంది, అలాగే తీరప్రాంత శీతోష్ణ స్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఇది యూరప్లోన ఏంటంటే యురేషియా. యురేషియా అంటే ఏంటి? యూరప్ ఉత్తర భాగము, ఆసియా ఉత్తర భాగం. ఈ ప్రాంతాన్ని యురేషియా అని పిలుస్తారు. అంటే ఇదంతా కూడాను ఉత్తర అమెరికా, ఇదేమో దక్షిణ అమెరికా అనుకుంటే, ఇదేమో ఆఫ్రికా అనుకుంటే, ఇదేమో యూరప్, ఆసియా అనుకుంటే, ఇది ఆస్ట్రేలియా అనుకున్నట్టయితే ఇది యూరప్, ఇది ఆసియా. ఈ ప్రాంతాన్నే యురేషియా అని పిలుస్తారు. అంటే యూరప్ యొక్క ఉత్తర భాగము, ఆసియా యొక్క ఉత్తర భాగం కలిపితేనే యురేషియా. అలాగే మనకి చైనా కూడా మనకి ఇందులో భాగమే. దేంట్లో భాగము? సమశీతోష్ణ మండలంలో ఉన్నటువంటి పచ్చిక బయలులో భాగమే చైనా. అలాగే స్పెయిన్లో ఉన్నటువంటి మెస్టా పీఠభూమి. స్పెయిన్ ఎక్కడ ఉంది? కింద నుంచి ఒకసారి యూరప్ ఖండంకి వెళ్ళినట్టయితే ఫ్రాన్స్ కింద ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ స్పెయిన్ మెసటా పీఠభూమి ఉంది. చైనాలో ఉన్నటువంటి పీఠభూమి ఏమిటి? మెసటా. అలాగే ఇక్కడ టర్కీ ఉంది. టర్కీలో ఉన్నటువంటి పీఠభూమి అనటోలియా పీఠభూమి అనేది ఇక్కడే కామన్ గా ఉంది. అయితే ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే మనకి అర్జెంటీనా దేశం ఇది. ఈ గ్రీన్ కలర్ అంటే ఇక్కడ ఇదంతా కూడా అర్జెంటీనా దేశం. ఈ అర్జెంటీనా దేశంలో ఆండీస్ పర్వతాలకు పశ్చిమాన వైపు, ఆండీస్ పర్వతాలకు దగ్గరలో ఇక్కడ పెటగోనియా అన్నటువంటి ఎడారి ఉంది. పెటగోనియా గుర్తుపెట్టుకుంది. అలాగే ఆఫ్రికాలో డ్రాకెన్స్బర్గ్. ఆఫ్రికా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. డ్రాకెన్స్బర్గ్ ఎక్కడ ఉన్నాయి? సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి. అంటే ఈ ప్రాంతంలో డ్రాకెన్స్బర్గ్ గుర్తుపెట్టుకోండి, పశ్చిమ ప్రాంతం అన్నమాట. అలాగే ఆస్ట్రేలియాలో న్యూ సౌత్ వేల్స్. ఆస్ట్రేలియా ఇది ఆస్ట్రేలియా. న్యూ సౌత్ వేల్స్ లో ఉన్నటువంటి మనకి ఈస్టర్న్ హైలాండ్ లో ఈ ప్రాంతము సమశీతోష్ణ మండలంలోనే ఉంది. ఏవి? స్టెప్పీ ప్రాంతము లేదా సమశీతోష్ణ మండలము ఉంది. అయితే ఇక్కడ శీతోష్ణ స్థితి ఏమిటి? ఇక్కడ అర్ధశుష్కమైనటువంటి శీతోష్ణ స్థితి అంటే ఏమిటి? అత్యధిక చలి ఉంటుంది, అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే సంవత్సరం పాటు అతి తక్కువ ఆర్ద్రత, అతి ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక్కడ కామన్గా 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే 1 నుంచి -9 చలికాలం ఉష్ణోగ్రత చాలా తగ్గిపోతుంది అన్నమాట. చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మంగోలియా అనేది అత్యంత శీతల ప్రాంతం. మంగోలియా ఇది ఇక్కడ వస్తుంది అన్నమాట. మంగోలియా ఇక్కడ అత్యధిక శీతల ప్రాంతం అన్నమాట. ఇక్కడ సంవహన వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ 25 నుంచి 50 వరకు సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఇక్కడ మరో కీలకమైనది ఏమిటంటే ప్రపంచంలోని అతిపెద్ద అగాధ నది గ్రాండ్ క్యానియన్ కొలరాడో ఇది ఈ ప్రాంతంలో వస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ప్రాంతం గ్రాండ్ కెనియన్ ఆఫ్ కొలరాడో ప్రపంచంలో అతిపెద్ద అగాధ నది దేని పిలుస్తారంటే కొలరాడో నదిని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. అది ఈ ప్రాంతంలో ఉంది, స్టెప్పీ ప్రాంతంలోనే ఉంది. అలాగే దీని యొక్క వృక్ష సంపద ఏమిటి? ఇది మనకు కీలకం. చాలా సార్లు దీని మీద ఎక్కువ మన బిట్లు వస్తాయి. యురేషియా అంటే ఏమిటి? యూరప్ ఉత్తర భాగము, దక్షిణ ఉత్తర భాగము అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమశీతోష్ణ పచ్చిక బయలు ఏమని పిలుస్తారంటే స్టెప్పీలు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, స్టెప్పీలు. అలాగే ఉత్తర అమెరికా అంటే ఇది. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి సమశీతోష్ణ మండల పచ్చిక బయలు ఏమని పిలుస్తారంటే
ప్రపంచ రొట్టెల బొట్ట అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే దీన్ని ప్రైరీల్లో పిలుస్తారు. ప్రపంచ రొట్టెల బొట్ట అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే ప్రైరీలు. ప్రైరీలు ఏ ఖండంలో ఉన్నాయంటే ఉత్తర అమెరికా. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంటుంది. అలాగే దక్షిణ అమెరికాలో పంపాలు. ఇక్కడ ఏమండి దక్షిణ అమెరికా అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సమశీతోష్ణ మండల పచ్చిక బయలు ఏమంటారు? పంపాలు. ఆఫ్రికాలో వేల్డలు. ఇక్కడ ఆస్ట్రేలియా డౌన్లు. డౌన్లో ఉంది ఆస్ట్రేలియా కాబట్టి డౌన్ గుర్తుపెట్టుకోండి. ఉన్న ఖండాలలో డౌన్లో ఏది ఉంది? ఆస్ట్రేలియా ఉంది కాబట్టి డౌన్లు అది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. అలాగే యూరోప్లో ఏమని పిలుస్తారు? పుష్నాల్స్. హంగేరీలో ఏమని పిలుస్తారు? పుస్టాస్. మరి ఇక్కడ వ్యవసాయం ఏమిటంటే విస్తృత వ్యవసాయము. విస్తృత వ్యవసాయం అంటే ఏమిటి? మనకి వ్యవసాయం 3 రకాలు. ఒకటి పోడు వ్యవసాయము, అటవీ ప్రాంతాల్లో చేసే జూమ్ వ్యవసాయం. రెండోది సాంద్ర వ్యవసాయం, అంటే విత్తనాలు వేసి నుంచి అవి కోసిన వరకు అన్ని మనుషులతోనే చేస్తుంది. యంత్రాలు ఉపయోగించి చేస్తే అది విస్తృత వ్యవసాయం. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మ్యాక్సిమం విస్తృత వ్యవసాయానికి అలవాటు పడిపోయారు అనుకోండి. అయితే ఈ ప్రాంతంలో మాత్రం విస్తృత వ్యవసాయం అనేది కీలకం. అయితే ఇక్కడ విస్తృత వ్యవసాయం గోధుమ పంటకు ప్రసిద్ధి. సమశీతోష్ణ మండలం అంటేనే గోధుమ, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇక్కడే ఉక్రెయిన్ ఈ ప్రాంతంలో ఉంటుంది చూడండి. ఉక్రెయిన్కి ఒక జీకే బిట్ ఉంది, కామన్గా ఒక పేరు పిలుస్తారు. ఏంటది? బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. బ్రెడ్ బాస్కెట్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే ఉక్రెయిన్ ప్రాంతాన్ని పిలుస్తారు. ఉక్రెయిన్. ఓకేనా? అలాగే పెటగోనియాలో గొర్రెల పెంపకం సంబంధించి పెద్ద విశాలమైన ప్రాంతాలు ఉంటాయి. వాటిని ఎస్టాన్సియన్స్ అంటారు. ఏమంటారు? ఎస్టాన్సియన్స్. వెస్టాన్సియన్. పెటగోనియా ప్రాంతం అంటే ఇక్కడ దక్షిణ అమెరికా కోసం చెప్తాను కాబట్టి అక్కడ ఎస్టాన్సియన్ అంటే గొర్రెలు ఉన్నటువంటి ప్రాంతము. ఓకేనా? అలాగే అమెరికాలో అంగారా జాతికి చెందినటువంటి గొర్రెలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే అదే సమయంలో హెర్రింగ్ పాండ్ అని ఏ సముద్రాన్ని పిలుస్తారు? హెర్రింగ్ పాండ్. అట్లాంటిక్ మహాసముద్రాన్ని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని. ఎందుకు పిలుస్తారు? అక్కడ హెర్రింగ్ చేపలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హెర్రింగ్ పాండ్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. హెర్రింగ్ చేపలు ప్రసిద్ధి ప్రాంతము హెర్రింగ్ పాండ్ అని ఏ ప్రాంతాన్ని ఏ సముద్రాన్ని పిలుస్తారంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని పిలుస్తారు. ఓకేనా? అలాగే చోటా నాగ్పూర్ పీఠభూమి. చోటా నాగ్పూర్ పీఠభూమి రూర్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశం. ఇక్కడ వస్తుంది రూర్ ఆఫ్ ఇండియా. చోటా నాగ్పూర్ పీఠభూమి. జర్మనీలో రూర్ అన్న ప్రసిద్ధి చెందినటువంటి ఖనిజ ప్రాంతంతో పోలుస్తారు కాబట్టి రూర్ ఆఫ్ ఇండియా పిలుస్తారు. ఇది ఖనిజాల ఖానాజ్. దీనికి ఈ భాషలో చెప్పాలంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఖనిజాల నెలవంక. చోటా నాగ్పూర్ పీఠభూమిని ఏమని పిలుస్తారు? ఖనిజాల నెలవంక. అలాగే కార్లబోర్ గుహలు అనేవి కూడా ఈ సమశీతోష్ణ మండలంలో స్టెప్పీ ప్రాంతంలో ఉన్నాయి. అలాగే కింబర్లీ వజ్రాలకు సంబంధించిన ప్రాంతము, విట్ వాటర్ స్ట్రాండ్ బంగారానికి సంబంధించిన ప్రాంతం కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అలాగే యురేసియాలో ఉన్నటువంటి ఆదిమ జాతి కిర్గిజ్, కజెక్, కాలాముక్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? కిర్గిజ్, కజెక్, కాలాముక్. సౌత్ ఆఫ్రికాలో ఉన్న హిడెన్ టాట్స్. అలాగే హంగేరీలో ఉన్నవారు యాగ్యూర్స్. అయితే ఇక్కడ కిర్గిజ్లో ఉన్నటువంటి తార్తార్ అనేవారు స్పెషల్. తార్తార్ ఎవరంటే అశ్వక్ వీరులు. ఎవరండి? అశ్వక్ వీరులు. అలాగే ఈ ప్రాంతంలో కెమిస్ అనేది ఒక పేరు, కౌమిస్ అనేది ఒక ప్రత్యేకమైన పేరు. ఏంటంటే పానీయం. ఆడగొర్రం యొక్క పాలుతో తయారు చేస్తారు. అలాగే ఆస్ట్రేలియా గొర్రెల కాపరిని జోకర్ అని పిలుస్తారు. జాకర్. ఆ గొర్రెల యొక్క ఆ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని రాంచీస్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రాంచీ. మరి ఇక్కడ మరో కీలకమైనది ఏంటంటే ఉత్తర అమెరికా ప్రాంతం వేడిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? చినుక్ అన్న ఉష్ణ పవనం అనేది అక్కడ ప్రవహించడం వల్ల, ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రైరీలు అనేవి వేడిగా ఉంటాయి. అదే సమయంలో బురాన్ అన్న శీతల పవనం వల్ల ఈ స్టెప్పీ ప్రాంతం ఏది ఉందో అక్కడ చల్లగా ఉంటుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే
ప్రైరీల్లో కీలకమైనటువంటి జంతువు ఏదంటే బైసన్. ఆస్ట్రేలియాలో డౌన్స్లో ఉన్నటువంటి జంతువు ఏదంటే కంగారు. అలాగే పంపాల్లో ఉన్నటువంటిది ఆర్మడిల్లో పోమా. అలాగే పంపాల్లో ఆల్ఫా అనే ఒక ప్రత్యేకమైన జంతువు ఉంది. రెడ్ ఇండియన్ సంబంధించినటువంటి ఆనాటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడాను శిథిలాలు ఉన్నాయి. ఆ శిథిలాలు అనేవి మెక్సికోలో ఒక వినోద పర్యటనకి విశేషంగా మనకి ఆకర్షిస్తున్నాయి అన్నమాట. రెడ్ ఇండియన్లకు సంబంధించినటువంటి ఆనాటి ఆవాసాలు ఇల్లు ఇప్పుడు కూడా మెక్సికోలో ఉన్నాయి. ఓకేనా? ఇవి ఇంతటితో మనకి సమశీతోష్ణ మండలము పూర్తి. ఇప్పుడు ఋతుపవన మండలం గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు ఋతుపవన మండలం గురించి చర్చించే ముందు ఒక్కసారి ఋతుపవన మండలము. ఋతుపవన మండలం అంటే ఏమిటి? ఋతువులను అనుసరించి వీచే పవనాలే ఋతుపవనాలు. వీటి మౌసం అన్న పదం నుంచి ఇది ఆవిర్భవించింది, మాన్సూన్స్ అన్న పదాలు. అయితే ఇది భూమికి అడ్డంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రేఖ, భూమధ్య రేఖకి ఇరువైపులా 10 నుంచి 30 అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఋతుపవన ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఖండం కూడా తూర్పు తీరంలో ఇవి ఉంటాయి. గుర్తుపెట్టుకుంటారు, తూర్పు తీరము ఎడారికి ఆపోజిట్, గుర్తుపెట్టుకుంటారు. అలాగే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం సంబంధించే ప్రాంతాల్లో మాసిన్ రామ్ అనేది ఎక్కడ ఉంది? మేఘాలయలో ఉంది. భారతదేశంలో మేఘాలయ రాష్ట్రంలో ఉంది. 1141 సెంటీమీటర్లు. అలాగే చిరపుంజి సోహ్రా ఇక్కడ 1057 సెంటీమీటర్ వర్షం కురుస్తుంది. అలాగే ఇక్కడ వృక్షాలకు సంబంధించి వచ్చేటప్పటికి టేకు, మద్ది వంటివి మనం అంటే రోజ్ వుడ్, వెదురు. అలాగే ఆస్ట్రేలియాలో యూకలిప్టస్ ఇక్కడ యూకలిప్టస్ అడవులకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదంటే ఆస్ట్రేలియా. అయితే ఇక్కడ జంతువులు ఏమిటంటే ఏనుగులు, పులుగులు, తర్వాత రాచనాగులు, మేకలు, కంగారులు ఇవన్నీ కామను. ఇక్కడ వెరీ కీలకమైన బిట్ ఏంటంటే సజీవ శిలాభూమి అని ఏ జీవిని పిలుస్తారు? సజీవ శిలాభూమి అని ఏ జీవిని లేదా ఏ జంతువుని పిలుస్తారు? ద ల్యాండ్ ఆఫ్ ది ఫాసిల్స్. It is called the land of the fossils. కంగారూస్. అయితే ఇవి ఋతుపవన మండలం అంటే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడ 225 సెంటీమీటర్ల వర్షం ఉంటుంది. అంటే 25% జనాభా ఇక్కడే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇక్కడ ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి దేశం ఏదంటే బంగ్లాదేశ్ ఇక్కడే ఉంది. బంగ్లాదేశ్ అంటే భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం, గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్. దానికోసం మళ్ళీ ప్రత్యేకించి మ్యాప్ పాయింట్ చెప్పేటప్పుడు చెప్తాం. అలాగే చైనా, అలాగే మన భారతదేశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే చైనా, 134 కోట్లు. అలాగే రెండో అతిపెద్ద దేశం 130 కోట్లతో మనది. అయితే ఇక్కడ కీలకమైనవి ఏమిటంటే మనకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఇక్కడ కూడా ఆదిమ జాతులు ఉన్నారు. భారతదేశంలో గోండులని, భిల్లులని. అలాగే నేపాల్లో ఎవరిది గోర్ఖా, అలాగే సెర్ఫ్లు, అలాగే బోటియాలు. గోర్ఖాలు అంటే దేనికి ప్రసిద్ధి? సైనికుల్లో వాళ్ళు వీరులు. అలాగే సెర్పాలంటే పర్వతారోహణలో నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే పాకిస్తాన్లో ఆఫ్రిదీలు, వీళ్ళు మన ఋతుపవన మండలంలో కీలకమైన ఆదిమ జాతులు. అలాగే ఇక్కడ జీవనాధారం వ్యవసాయము. ఇక్కడ కామను, గోధుమ, బార్లీ వంటివి పండిస్తారు. జొన్న, అలాగే బార్లీ, మామిడి, అలాగే జనుము ఎక్కడ? భారతదేశము, బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి. జనుము అంతకుముందు భారతదేశంలోనే బంగ్లాదేశ్ ఉండేది కాబట్టి ఒక జనుము ప్రసిద్ధి భారతదేశమే. కానీ ఇప్పుడు దేశం విడిపోయింది కాబట్టి 2 దేశాలు చెప్తాం. అలాగే తేయాకి శ్రీలంక, భారతదేశం. తేయాకి పీపుల్ గుర్తుపెట్టుకోండి. అలాగే బియ్యం అయితే థాయిలాండ్, మయన్మార్. భారతదేశానికి తూర్పు ఉన్నటువంటి మనకి సరిహద్దు దేశాలు ఇవి. మయన్మార్, థాయిలాండ్ బియ్యం గుర్తుపెట్టి ఎగుమతిలో. అలాగే ఇక్కడ ఖనిజాలు వచ్చేటప్పటికి అబ్రకము, మాంగనీస్ వచ్చే మలేసియా. మరి ప్రపంచంలో అత్యధిక పశువులు కలిగిన దేశం ఏదంటే భారతదేశం. అలాగే టేక్ మయన్మార్, థాయిలాండ్
గుర్తుపెట్టుకుని. అలాగే ఆకురాలు చెరువులు అనేవి ఇక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతము. ఇవన్నీ కీలకంగా ఉన్నటువంటి బిట్లు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే మధ్యధరా శీతోష్ణ స్థితి. మధ్యధరా శీతోష్ణ స్థితి అనేది మొత్తం భూభాగంలో 1% ఉంటే జనాభాలో 4% కలిగి ఉన్నది. ఇక్కడ మనకి బాగా ఒకసారి గుర్తుంది, సముద్ర తీరాల్లో ఉంటుంది. అలాగే 30 నుంచి 40 అంటే ఈ ప్రాంతాలు సుమారుగా మధ్యధరా శీతోష్ణ స్థితి 30 నుంచి 40. శుష్క వేసవి ఉప ఐనారేఖ మండలం అని పిలుస్తారు. అలాగే ప్రపంచ పండ్ల తోటల మండలం అని పిలుస్తారు. ఆర్చిడ్ ల్యాండ్ ఆఫ్ ది వరల్డ్, ఆర్చిడ్ ల్యాండ్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ కాల్డ్ మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతము. మధ్యధరా శీతోష్ణస్థితి ప్రాంతము వెరీ వెరీ మోస్ట్. ఇక్కడ 20 నుంచి 26 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది. అలాగే 20 సెంటీమీటర్ల నుంచి 76 సెంటీమీటర్లు వర్షము కురుస్తుంది. అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో 20 సెంటీమీటర్లు, అలాగే ధ్రువ ప్రాంతాలకు దగ్గర 70 సెంటీమీటర్ వర్షం కురుస్తుంది. ఎక్కడ ఈ మధ్యధరా ప్రాంతాలు. మరి ఇక్కడ స్థానిక పవనాలు కీలకం. స్థానిక పవనాలు ఏంటంటే సిరికో. ఇది సహారా ఎడారి నుంచి, అంటే ఇక్కడ నుంచి ఆ పైన ఉన్నటువంటి మధ్యధరా సముద్రం ఉంది, ఆ మధ్యధరా సముద్రానికి ప్రయాణం చేస్తుంది సిరికో, ఉష్ణ పవనం అంటే. అలాగే కమ్సిన్, ఇది ఈజిప్ట్ నుంచి మధ్యధరాకి వెళ్తుంది, ఈజిప్ట్ నుంచి మధ్యధరాకి వెళ్తుంది, ఈజిప్ట్ నుంచి మధ్యధరా కమ్సిన్. అలాగే జోందాస్, ఇది చిలీ దేశంలో ఉన్నటువంటిది. చిలీ ఇక్కడ చూడండి వానపాములా ఉంటుంది, చిలీ దేశంలో ఉన్నటువంటి ఇది స్థానిక పవనం. అలాగే గర్కి, ఇది సహారా ఎడారి నుంచి మధ్యధరా సముద్రానికి వెళ్తుంది. గర్కి చిలీ దేశంలో ఉన్నటువంటి గుర్తుపెట్టు గర్కి. దీన్నే బ్లడ్ రెయిన్ విండ్ అంటే ఎర్ర ఆమ్ల వర్షము, ఎర్ర ఆమ్ల వర్షము. అయితే ఇక్కడ వృక్షాలు ఏంటంటే జెరోఫైట్కి సంబంధించినవి. ఆలివ్, కార్కు, ఓక్ అనేవి ఇక్కడ కామన్. అయితే ఇక్కడ గ్రీస్ అనేలో ఆలివ్ చెట్లు అనేవి గ్రీస్ దేశంలో ఫేమస్. గ్రీస్ దేశం యొక్క జాతీయ చిహ్నం కూడా ఆలివే. అలాగే మనకు ఐక్యరాజ్య చిహ్నం చూసినట్టయితే మనకు ఆలివ్ కొమ్మలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఏంటండి, ఆలివ్ కొమ్మలే ఎక్కువగా కనిపిస్తాయి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అలాగే ఇక్కడ దీంతో పాటు ఇందాక మర్చిపోయాము మిస్ట్రాల్ అనేది ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్నటువంటి శీతల పవనము. అలాగే బోరా, ఇది యుగోస్లేవియా ఉన్నటువంటి పవనము. అలాగే ఎడ్రియాటిక్, ఇది ఒక శీతల పవనం, అంటే యుగోస్లేవియా నుంచి ఎడ్రియాటిక్ సముద్రానికి వెళ్తుంది, ఇది బోరా అనేది. అలాగే శాంత్ అనేది శాంత్ అన్నా, కాలిఫోర్నియాకి సంబంధించినటువంటి ఇది కూడా ఒక కీలకమైనటువంటి పవనము. అయితే మిత్రులారా, ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్లు ఈ టాపిక్ నుంచి వస్తాయి కాబట్టి మరొకసారి నేను రైట్ చేస్తాను, చాలా జాగ్రత్త చూసుకోండి. మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి స్థానిక పవనాలు ఏవి? సిరికో, ఇది సహారా నుంచి మధ్యధరా సముద్రంకి వీస్తుంది. ఓకేనా, ఇది ఉష్ణ పవనం. అలాగే కమ్సిన్, ఇది ఈజిప్ట్ నుంచి మధ్యధరా సముద్రం వీస్తుంది. అలాగే జోందాస్, ఇది చిలీ దేశంలో కీలకమైనటువంటి పవనం. అలాగే గర్కి, ఇది సహారా నుంచి మధ్యధరా సముద్రానికి వీస్తుంది. బ్లడ్ రెయిన్ వైల్డ్ అని పిలుస్తుంది. ఓకేనా, బ్లడ్ రెయిన్ వైల్డ్ అంటే ఏంటి? ఎర్రని ఆమ్ల వర్షము. ఓకేనా. మిస్ట్రాల్ అనేది ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్నటువంటి శీతల పవనము. అలాగే బోరా అనేది యుగోస్లేవియా నుంచి ఎడ్రియాటిక్ సముద్రానికి వీసే పవనం. ఎడ్రియాటిక్ సముద్రం అంటే ఇక్కడ ఈ లోపల ఉంటుందండి, ఇందులో ఈరక ఇట్లీ కింద ఇంచుమించుగా. ఓకేనా. అయితే ఇక్కడ మనం కీలకమైనటువంటి అంటే ఆలివ్ మొక్కలు, ఈఎన్ఓ చిహ్నము, అలాగే గ్రీస్ దేశ చిహ్నం కూడా ఆలివ్ కొమ్మలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ కార్క్ అనే చెట్లు ఉంటే ఆ కార్క్ అనేవి సీతాల యొక్క మూత అంటే సీసాల యొక్క మూత తయారు చేస్తారు. అలాగే ఇక్కడ పొదలు చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్లో దూకిన్స్ అంటారు, ఫ్రాన్స్లో దూకిన్స్. అలాగే ఇటలీలో మాయికి అని పిలుస్తారు. కాలిఫోర్నియాలో చాపర్ అని పిలుస్తారు. అలాగే ఆస్ట్రేలియాలో మల్లి అని పిలుస్తారు. ఈ పొదల పేరు కూడా ఇంపార్టెంటే. అయితే చాలాసార్లు అడిగిన బిట్లు ఏంటంటే ఆలివ్, నారింజ, ద్రాక్ష పండ్ల ఉమ్మడి శీతోస్థితి దేనికి సంబంధించింది అడిగారు? మధ్యధరా శీతోస్థితి. అలాగే మధ్యధరా శీతోస్థితి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఆలివ్, నారింజ, ద్రాక్ష సమ్మేళనం. ఈ పళ్ళ తోటలు ద్రాక్ష సాగునే మనకి విటికల్చర్ అని పిలుస్తారు. అలాగే మనకి టర్కీలో ఎండు ద్రాక్షని సుల్తాన్ అని పిలుస్తారు, సుల్తానా. అలాగే మనకి
ఇజ్రాయిల్లో నారింజని జఫా అని పిలుస్తారు, అమెరికాలో సైంటిస్ట్ అని పిలుస్తారు, అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఎండు ద్రాక్షని రెజినా అని పిలుస్తారు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇవన్నీ. అలాగే కాలిఫోర్నియా అనేది క్వాలిటీకి చెందినటువంటి ఆరెంజెస్కి స్పెషల్. అలాగే చిలీలో హోసియోండా. హోసియోండా అంటే ఏమిటి? చాలాసార్లు బిట్ ఇచ్చారండి. హోసియోండా అంటే చిలీలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు. చిలీ దేశంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలు ఏమని పిలుస్తారంటే హోసియండా. అలాగే బ్రెజిల్లో ఉన్నటువంటి కాఫీ తోటలు ఉన్నాయి, దానికి ఏమని పిలుస్తారంటే పెజెండాస్. పెజెండాస్. బ్రెజిల్ అంటే ఇదండి, గ్రీన్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి బ్రెజిల్. చిలీ అనేది ఈ చివరి దేశం. ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి వానపాములా ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఇక్కడ పండ్లు కూరగాయలు పండించి సాగు చేయడాన్ని ఏమని పిలుస్తుంటే ట్రక్ వ్యవసాయం అని పిలుస్తారు. మరి ఇక్కడ ఖనిజాలు ఏమిటి? ఖనిజాలు అనేవి ఇటలీ అంటే పాదరసం ఫేమస్. ఆస్ట్రేలియాలో బ్రోకెన్ హిల్స్. ఆస్ట్రేలియా బ్రోకెన్ హిల్స్ గుర్తుపెట్టుకోండి, చిన్న కన్ఫ్యూజ్ వస్తాం. బ్రోకెన్ హిల్స్ అనేది జింక్ ప్రసిద్ధి. బ్రోకెన్ హిల్స్ అంటే జింక్ ప్రసిద్ధి. అలాగే కాలిఫోర్నియాలో సిగ్నల్ హిల్. సిగ్నల్ హిల్ నైట్రేట్లు ప్రసిద్ధి, గుర్తుపెట్టుకోండి. బ్రోకెన్ హిల్ అంటే జింకు, అది ఆస్ట్రేలియా. సిగ్నల్ హిల్ అంటే కాలిఫోర్నియా, అమెరికా. ఇది నైట్రేట్లకు సంబంధించింది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే కాలిఫోర్నియా అనేది ఫేమస్ ఏంటో తెలుసా మీకు? కోలీవుడ్ అని ఏమని ఎక్కడ పిలుస్తారు? తమిళ సినీ పరిశ్రమ అని పిలుస్తారు. లాలీవుడ్ అంటే మలయాళ సినిమా పరిశ్రమ పిలుస్తారు. టాలీవుడ్ అంటే తెలుగు పరిశ్రమ పిలుస్తారు. బాలీవుడ్ అంటే హిందీ పరిశ్రమను పిలుస్తారు. మరి హాలీవుడ్ చెప్పండి? అంతర్జాతీయ ఇంగ్లీష్ సినిమా పరిశ్రమ. ఇది ఎక్కడ ఉందంటే కాలిఫోర్నియా. హాలీవుడ్. హాలీవుడ్ ప్రసిద్ధి చెందింది ఏంటంటే కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలోని ఇంకో ప్రసిద్ధి చెందినటువంటి మాంటిరే. మాంటిరే అంటే ఏంటో తెలుసా? చేపలకు ప్రసిద్ధి. దీన్నే ప్రపంచ సార్డీనియా చేపల రాజధాని పిలుస్తారు, మాంటిరే. అలాగే ఇటలీలో కరార్ అనే పాలరాయి ఉంటుంది, దాంతో విగ్రహాలు తయారు చేస్తారు, ఇది ఒక ఫేమస్. అలాగే పరిశ్రమలకు వచ్చేటప్పటికి ఫ్రాన్స్లో ఆల్కహాల్తో తయారు చేసే కంపెనీలు, కాలిఫోర్నియాలో కూడా ఇలా ఉన్నాయి. అలాగే ఫ్రాన్స్లో ద్రాక్ష సారాయి తయారు చేసే వైన్ కల్టివేషన్ కామను. అయితే ఈ మండలంకి సంబంధించిన ఒక నానుడు ఉంది, సూర్యరశ్మి ప్రకృతి ఇక్కడ అమ్మబడును, అధికంగా అమ్మబడును అనేసి ఒక నానుడు ఉంది. అలాగే ద ప్లే గ్రౌండ్ ఆఫ్ ద యూరప్. యుగోస్లేవియాలో క్రిమియా తీరం, అలాగే యుగోస్లేవియాలో డాల్మీసియా తీరము, క్రిమియాని కలిపి ద ప్లే గ్రౌండ్ ఆఫ్ ది యూరప్ అని పిలుస్తారు. డాల్మీసియా, క్రిమియా ఈ రెండింటిని కలిపి ఏమంటారు? ద యూరప్ ప్లే గ్రౌండ్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకుని. మరి ద ప్లే గ్రౌండ్ ఆఫ్ అమెరికా అంటే కాలిఫోర్నియా, గుర్తుపెట్టుకుని. కాలిఫోర్నియా మీద ఎన్ని బిట్లు ఉన్నాయి? 3. ఏమండి? ఇది క్రీడా ప్రాంగణం అమెరికాకి, ప్రపంచ చేపల రాజధాని సార్డీనియా అంటే మాంటిరే, అలాగే హాలీవుడ్కి స్పెషల్, హాలీవుడ్ సినిమా పరిశ్రమకి ప్రసిద్ధి. అలాగే ఇక్కడ కాసినోలు ప్రసిద్ధి అండి. కాసినో అంటే ఫ్రాన్స్కి సంబంధించింది. ఇక్కడ ఏంటంటే ఇది ఒక జోదము కలిగినటువంటి, జోదము ఉన్నటువంటి ప్రదేశం అనమాట, పేకాట ఆడడానికి. కాసినోలు అంటే ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్ష సారాయి నిల్వ చేసి పెద్ద పెద్ద సీసాలు పెడతారు ఫ్రాన్స్లో. దాని చుట్టూ మంచి సదుపాయాలతో కూడినటువంటి ఇవి బిల్డింగ్స్ ఉంటాయి, అవే కాసినోలు. ఇది ఫ్రాన్స్ అనేది వెరీ ఫేమస్ అనమాట, దీనికి సంబంధించింది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకేనా? అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్ష సారాయి నిల్వ చేసే దేశాలు పెరుగు అని చెప్పి ఆల్రెడీ చెప్పేసాను. అలాగే సిరికో పవనాలు, ఇందాక నేను చెప్పింది. ఈ సిరికో పవనాలకు కూడాను మరో ప్రాంతాల్లో కొన్ని వేరు వేరు పేరుతో ఉన్నాయి. టునీషియాలో చిలీ అని, స్పెయిన్లో లెవిచ్ అని, లిబియాలో సిల్లీ అని, అలాగే ఈజిప్ట్లో కమిన్స్ అని పిలుస్తుంటారు. ఇవన్నీ మనము ఒకసారి చదివినట్టయితే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇక్కడ దయచేసి మిత్రులందరూ కూడా మన అట్లాస్ కానీ
లేదా ఇలాంటి మ్యాప్ కానీ పెట్టుకొని చదివినట్లయితే ఈజీ గుర్తుంటుంది. కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మాకు కన్ఫ్యూజ్ అయిందో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో ప్రాక్టీస్ చేయాలి. దాని కోడ్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే దీంతోపాటు మనకి మరో ముఖ్యమైనటువంటి ప్రకృతి సిద్ధ మండలం ఏదంటే చైనా ఋతు ప్రకృతి సిద్ధ మండలము, టైగా, అలాగే ధ్రువ మండలాల కోసం కూడా చర్చించే ముందు ఒకసారి మరోసారి రివిజన్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. మనకి కీలకంగా ఉన్నటువంటి బిట్లు ఏమిటి. సిరికో పవనం, ఉష్ణ పవనం ఉంది. ఆ పవనము ఏ దేశాలతో ఏ పేరుతో పిలుస్తారు. టునీసియా, చిలీ అని పిలుస్తారు. స్పెయిన్, లెవాచి అని పిలుస్తారు. లిబియా, సిల్లీ అని పిలుస్తారు. ఈజిప్ట్, కమిన్స్ అని పిలుస్తారు. అలాగే మనకి బాగా ఇంపార్టెంట్ కాసినో ఎక్కడ ప్రసిద్ధి అంటే ఫ్రాన్స్. అలాగే కాలిఫోర్నియా దేనికి స్పెషల్ అంటే మాట్రే అనేది చేపల ప్రసిద్ధి, సినిమా హాలీవుడ్ ప్రసిద్ధి, అలాగే అమెరికా క్రీడా దేశ ప్రాంగణము అని పిలుస్తారు. మరి ద ప్లే గ్రౌండ్ ఆఫ్ ది యూరోప్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారంటే క్రిమియా మరియు ఏమని పిలుస్తారు, క్రిమియా డాల్మిషియా తీరం. డాల్మిషియా తీరం అనేది ఎక్కడ ఉంది, యుగోస్లావియాకి సంబంధించి ఉంది. మరి కరోరా అనేది ఇటలీకి చెందినటువంటి విగ్రహాలు తయారు చేయించే పాలరాయి. ఇవన్నీ కీలకమైన బిట్లు. మిత్రులారా ఒకసారి నేను చెప్పిందంటే ఒకసారి రివిజన్ చేసుకోండి. దీంతోపాటు మనం ఇప్పుడు చెప్పబోయే అంశం ఏంటంటే టైగాతో పాటు మనకి ధ్రువ ప్రాంతాలు కూడా చెప్పేద్దాం. టండ్రా. ఇప్పుడు చైనా రీతి ప్రకృతి సిద్ధ మండలం అంటే ఇది 30 నుంచి 40 అక్షాంశాల మధ్య విస్తరించింది. ఇది చైనా రీతి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఈ ప్రకృతి సిద్ధ మండలం కూడా అంతా కూడాను చైనాలోనే ఎక్కువ ఆక్యుపై చేయడం వల్ల. అలాగే ఇక్కడ శీతాకాలంలో వచ్చే చక్రవాతాలు ఇక్కడ ఎక్కువ వర్షాన్ని ఇస్తున్నాయి. అదే సందర్భంలోనే అమెరికాలో హరికేన్లు, చైనాలో టైఫూన్లు అనేవి ఇక్కడ ఎక్కువ సంభవిస్తున్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే చైనా అంటేనే సిల్క్, పట్టు పరిశ్రమ ప్రసిద్ధి. అలాగే రెడ్ గామ్, లాపిలో, స్ప్రెయిన్, ఓక్ వంటి వృక్షాలు ఇక్కడ కామన్. రెండోది టైగా అంటే ఏమిటి. టైగా అంటే శృంగాకార అడవులు. ఇది రష్యా భాష. ఓకేనా. శృంగాకారపు అడవులు ఉపద్రవ ప్రాంతంలో ఉన్నటువంటి మనము చెప్పుకుంటున్నాం. ఇది 55 నుంచి 70 మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఓకేనా. అయితే ఇక్కడ మనము నార్త్ అమెరికాలో అలస్కా, అలాగే కెనడా, యురేషియా ప్రాంతం అంతా కూడా దీనికి సంబంధించింది. సైబీరియా ప్రాంతం అంతా కూడాను. అయితే ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు బైకాల్ సరస్సు ఇక్కడే ఉంది. ఇది బైకాల్ సరస్సు రష్యాలో. ఓకేనా. అలాగే ఇక్కడ అత్యధిక శీతోష్ణ స్థితి తారతమ్యాలు కలిగినటువంటి ప్రదేశం సైబీరియాలోని వెర్కియానస్కో. ఇది 1892 ఫిబ్రవరి 5వ తారీఖున దీన్ని -68గా గుర్తించడం జరిగింది. ఓకేనా. అలాగే ఇక్కడ సైబీరియా అనేది శీతల ధ్రువం అని పిలుస్తారు. నార్త్ పోల్ అని దేని పిలుస్తారు, సైబీరియా. ఇక్కడ యాకుట్స్లో లీనా అనే నది ఉంది. అది 210 రోజులు కూడా ఘనీభవించి ఉంటుంది. 210 రోజులు కూడా ఘనీభవించి ఉంటుంది. అలాగే ఇక్కడ చక్రవాత వర్షాలు పడతాయి. ఇక్కడ 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గరిష్టం. ఈ శృంగాకార అరణ్య ప్రాంతాల యొక్క నేలల్ని పోర్టల్ అని పిలుస్తారు. ఏమని? పోర్టల్. గుర్తుపెట్టుకోండి, పోర్టల్ అని పిలుస్తారు. ఆమ్లయుత నేలలు ఇవి. అలాగే సతత హరిత శృంగాకార అరణ్యాలు లేదా కోనిఫెరస్, ఇవి సైబీరియాలో టైగా అని, కెనడాలోని బారియల్ అని పిలుస్తారు. సైబీరియా అంటే ఇది టైగా, ఇది బారియల్. ఓకేనా. ఫైన్, స్ప్రుస్, లార్చ్బర్ ఇవి ప్రపంచంలోకెల్లా ఎక్కువగా లభించే అటవీ ఉత్పత్తులు. అలాగే రష్యా అనేది ప్రపంచంలో అత్యధిక అడవులు కలిగినటువంటి దేశము. ఇది వైశాల్యంగా కూడా చాలా పెద్ద దేశం అనే విషయం మనకు తెలిసిందే. అయితే కెనడా అనేది కొయ్యిగొజ్జు, అలాగే ఇక్కడ ద్రౌప జంక్ అనేది కామను. అలాగే కెనడాలో దీన్ని కెరీనా అని పిలుస్తారు. ఇక్కడ వేట, చేపలు పట్టడం అనేది ఇక్కడ వాళ్ళ జీవనాధారము. సమయోడ్లు, సుచ్చీలు అనేవాళ్ళు ఇక్కడ ఆదిమ జాతులు. అలాగే ఇక్కడ కెనడా న్యూస్ ప్రింట్కి ప్రసిద్ధి చెందినది. అలాగే కెనడాలోని క్విబెన్, ఆల్బిడా వద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ ఉంది, ప్రపంచంలో అతిపెద్దది. అలాగే ముర్ముస్క్, ఇది ఉత్తర ధ్రువానికి అతి దగ్గరగా ఉన్నటువంటి నగరము. అలాగే సైబీరియాలో అతిపెద్ద నగరం ఏదంటే ఇర్కుట్స్క్. ఉత్తర అమెరికాలో పెద్ద నగరం ఏదంటే పేర్ బ్యాంక్స్. అలాగే ఫర్ ఇక్కడ ఫేమస్. ఫర్ అంటే ఏమిటంటే ఇక్కడ చర్మాలతో వ్యాపారం చేయడము. ఏ చర్మం అనేది ద్రౌప జంక లాంటి చర్మాలతో. గుర్తుపెట్టుకోండి, సీల్ చేపలు వంటి. ఇది ఆర్థిక అతిపెద్ద ఆర్థిక కార్యకలాపం. అలాగే ఫెర్మాఫాస్ట్,
ఇక్కడ ఎల్లప్పుడు కూడా గడ్డ కట్టి ఉన్నటువంటివి. అలాగే టండ్రా అనేది 75 నుంచి 90 మధ్యన ఉన్నటువంటి ప్రధాన అక్షాంశాలు. ఈ పూర్తిగా ఉత్తర అక్షాంశాల మధ్యన ఉన్నాయన్నమాట. ఈ ఉత్తర ధ్రువం మాత్రం గుర్తుపెట్టుకోండి. టండ్రా అంటే ఏమిటి? మంచుతో కప్పబడి ఉన్నటువంటి ఎడారినే టండ్రా అని పిలుస్తారు. ఇది 75 నుంచి 90 అక్షాంశాల మధ్య ఉత్తర ధ్రువాల వైపు మాత్రమే ఉంది. అయితే ఇక్కడ అరోరా ఆస్ట్రాలియస్ బొరీలియస్ అనేది వెరీ ఫేమస్. అంటే ఏంటంటే ఇవి భూమిని కప్పి ఉంచే మంచు పొర మీద పడినటువంటి సూర్యకిరణాలు పరావర్తనం చెందిన తర్వాత నక్షత్రాల కాంతి ఆకాశంలో అప్పుడప్పుడు ఏర్పడే ఆకుపచ్చ దగదగ మెరుస్తుంది, మిళితమై తెరలుగా ఏర్పడుతుంది. దాన్నే ఉత్తర ధ్రువం అయితే అరోరా బొరీలియస్, దక్షిణ ధ్రువం అయితే అరోరా ఆస్ట్రాలియస్ అని పిలుస్తారనమాట. ఇక్కడ చక్రవాతాలు కామను, 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. సైబీరియాలో అగాట అనేది ప్రపంచంలో అత్యధిక పీడనం కలిగినటువంటి ప్రాంతము. ఇక్కడ వ్యాపార పవనాలు కూడా కామను. అలాగే సైబీరియా ప్రాంతంలో వేగంగా వీచే పవనాలను ఏమని పిలుస్తారంటే బ్లిజార్డ్స్. ఏమని పిలుస్తారు? బ్లిజార్డ్స్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి టండ్రా ప్రాంత ప్రజల్ని ఎస్కిమోలు అని పిలుస్తారు. అలాగే యురేషియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని లాప్లు అని పిలుస్తారు. ఎస్కిమోలు, లాప్లు. ఎస్కిమోలు, లాప్లు. ఇక్కడ ప్రధాన జంతువు ఏదంటే రెయిన్డీర్. వీళ్ళు ఉపయోగించే ప్రధానమైన పడవ అంటే కాయిక్, స్లెడ్జ్ కుక్కలు ఉపయోగిస్తారు. వీళ్ళకి వేట, చేపలు పట్టడం అనేది జీవనాధారం. ఇక్కడ మోసెస్, లైసెన్స్, సెజ్జిల్ అనే వృక్ష సంపద. ఇక్కడ ద్రౌపజింక్ అనేది కామధేనుతో పోలుస్తారు. అలాగే ఇక్కడ అంటార్కిటికా ఖండంలో భారతదేశానికి ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలు గంగోత్రి, మైత్రి. అలాగే అమెరికాకి సంబంధించి మెగట్స్ స్టేషన్. అలాగే రష్యా అనేది జవోస్టోక్ వద్ద ఏర్పాటు చేసుకున్నారు. ఎస్కిమోల్ అంటే పచ్చి మాంసం తినేవారని దాని అర్థం. అలాగే టండ్రా పువ్వులు, టండ్రా ప్రాంతంలో పూచే పువ్వులు పాపీలు, వైలెట్లు, బటర్ కప్లు, లిల్లీలు. అలాగే ఇక్కడ గడ్డి జాతి మొక్కలు ఏమంటే లైకెన్, అలాగే సెడ్జెస్ గుర్తుపెట్టుకోండి, మోసిన్లు. అలాగే ఉత్తరాన ఉన్నటువంటి వాయిస్ శిబిరం మీద అంటే ధూల్ పర్ బ్యాగ్, అమెరికాకి సంబంధించింది. ఇంతటితో ఈ ప్రకృతి సిద్ధ మండలాలు అనేవి పూర్తి స్థాయిలో మీకు వివరించడం జరిగింది. దయచేసి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ విన్నర్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.